నమో వెంకటేశాయ. మనసు కథల రచయిత్రిగా సాహిత్య ప్రముఖుల చేత మన్ననలు పొందిన, అనేక సత్కారాలు అందుకున్న మనసు కథల రచయిత్రి, మనసు కవయిత్రి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారు రచించిన మనసు మాట్లాడిన కథలు అనే మనసుపై వ్రాసిన 5వ కథా సంకలనం నుండి కాగితం పూలు అనే కథ. మర్చిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు కస్తూరి, జీవితం. మనసుని చాలా గందరగోళానికి గురి చేస్తోంది ఈశ్వర్ మాట. ఆ రోజు ఎలాగైనా ఈశ్వర్ని ఇంకా తలుచుకోకూడదని మనసులో గట్టిగా అనుకుంది కస్తూరి. రూమ్ లో ఉన్న సామాన్లన్నీ మళ్లీ సర్దింది. తీసినవే తీసింది. మళ్లీ చేసిన పనే చేస్తోంది. ఎన్ని విషయాల మధ్యలోంచైనా దూసుకొచ్చి తగులుతోంది అదే మాట. నిజంగానా ఈశ్వర్ మనసులో అనుకుంది. కస్తూరికి ఈ మధ్య బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కాస్త ఖాళీగా ఉన్న టైంలో మనసులో ఇదే మాట మరీ తన్నుకొచ్చి మనసుని ఒక ఊపుతోంది. 24 ఏళ్ల కస్తూరి బ్యాంకులో బిజీగా ఉన్న టైంలో ఆ రోజు ఎక్స్క్యూజ్ మీ, పాస్బుక్ చెక్ కలిపి లోపలికి తోస్తూ వినిపించిందో కంఠం. అలవాటుగా చకచకా డబ్బిచ్చి తలెత్తి చూసింది. ఎదురుగా దాదాపు అదే వయసు ఉండొచ్చేమో ఒకతను సూటిగా కస్తూరినే చూస్తున్నాడు. తడబాటుకు గురైందామె. అంత మ్యాగ్నెటిక్ లుక్స్ అవి. చూపులా అవి, తడబాటు కస్తూరిలో. ఏంటి సార్ మర్యాదగా అడిగింది. 50s ఇస్తారా? చాలా రిక్వెస్ట్ గా అడిగాడు అతను. ఒక్క క్షణం కూర్చోండి అని 10 నిమిషాలు దాటి మళ్ళీ పిలిచి ఇచ్చేసి థ్యాంక్ యూ అతను వెళ్ళిపోయాడు. మరో 4 రోజుల తర్వాత మళ్ళీ అవే చూపులు. 1000 రూపాయల చెక్కు, మళ్ళీ 50. అలా వస్తూనే ఉన్నాడు. పరిచయం కాస్త పెరిగింది అనడం సరికాదు, పెంచాడు అనాలి. నెల కిందట కాఫీ షాప్లో, ఓసారి పెట్రోల్ బంక్లో, ఇలా మనమే అనుకోని చోట 4-5 చోట్ల కలిశాడు. కస్తూరిని చూసే అటు వెళ్ళాడో, యథాలాపంగా చూశాడో ఆ దేవుడికే తెలియాలి. అతడి మాట తీరు కస్తూరిని ఆకర్షించింది. మొన్న సాయిబాబా గుళ్ళో ఎదురయ్యాడు. హలో కస్తూరి, గుడ్ మార్నింగ్ పలకరించాడు. గుడ్ మార్నింగ్ అండి. ఏమిటి మీరు నన్ను వెంటాడుతున్నారు? మెట్ల మీద కూర్చుంటూ అంది కస్తూరి. హా దేవుడా, అభాండం కస్తూరి. ఆ దేవుడే మన ఇద్దరిని ఎన్నిసార్లు కలుపుతున్నాడు, చెంపలేసుకుంటూ గమ్మత్తుగా అన్నాడు. చురుక్కుని చూసింది కస్తూరి. అయితే 1000 రూపాయల చెక్కులు పట్టుకుని 10 సార్లు ఆ దేవుడే తిరగమన్నాడా అడిగింది. ఓడిపోయినట్టుగా చూశాడు. మీరు నన్ను మళ్ళీ ఓడించేశారు. కూర్చున్నాడు. కాస్త గర్వపడింది కస్తూరి. ఏ అమ్మాయికైనా ఓ మగాడు అలా అంటే కొద్దిగా గొప్ప ఫీల్ అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. సర్లేండి, ఇదిగో ప్రసాదం. కొబ్బరి ముక్క చేతిలో పెట్టింది. ఇది మహాప్రసాదం అందుకుంటూ. కస్తూరి, ఒకటంటే కోపం తెచ్చుకోరుగా అడిగాడు. చెప్పండి నవ్వుతూ అందామె. మీకు ఈ పేరు మీ వాళ్ళు బహుశా దేవుణ్ణి అడిగి పెట్టుంటారు. అంత చక్కగా సరిపోయింది. మీ మాట పరిమళ భరితం, మీ నవ్వు, చూపు, ఎవ్రీథింగ్ కస్తూరిలాగా రిచ్నెస్, గ్రేస్ బాగా సరిపోతాయి. అదిగో అలా కోపంగా చూడకుండా మరి లేచాడు. దేవుడు చెప్పమన్నాడా? నవ్వుతూ అడిగింది కస్తూరి. ఆహా, నాలాంటి సగం అదృష్టవంతుణ్ణి ఆ దేవుడే పూర్తి అదృష్టవంతుడిగా చెయ్యాలి, దండం పెడుతూ అన్నాడు. దొంగ భక్తి మెల్లిగా కొణిగింది కస్తూరి. ఏమన్నారు? అదే దొంగ భక్తి అన్నాను. సరే, టైం అయింది, వెళ్తాను అంది కస్తూరి బండి తీస్తూ. వెళ్తానేంటి, వెళ్ళొస్తానండి కస్తూరి అన్నాడు అతను. వెళ్ళి రావడానికి, వెళ్ళొస్తాను అనడానికి, ఫార్మాలిటీస్కి ఇదే నా ఇల్లు కాదండి, గుడి. బండి స్టార్ట్ చేస్తూ అంది. ఓకే కస్తూరి, దేవుడికి తెలుసు మనల్ని ఎప్పుడు కలపాలో. తను బైక్ తీస్తూ అన్నాడు ఈశ్వర్. అదిగో అప్పటి నుంచి అతను వద్దన్నా గుర్తొస్తున్నాడు. మనసులో ఒక కొత్త ఫీలింగ్. మళ్ళీ అతను కనిపిస్తే బాగుండన్న ఆలోచన. కస్తూరికి ఆ రోజు సెలవు. రూమ్లోనే ఉంది. ఆమె తల్లిదండ్రులు విలేజ్లో ఉంటారు. తను సెపరేట్గా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటుంది. ఆమెకి 2 చెల్లెళ్ళు. తండ్రి వ్యవసాయం, 50 ఎకరాల ఆసామి. కస్తూరిని బాగా చదివించాడు. ఆమె ఉద్యోగానికి రావడం తండ్రికి ఇష్టం లేదు. అయినా కస్తూరి ఇష్టాన్ని మాత్రం ఆయన కాదనలేడు. తన సంపాదనతో తను నిలబడాలన్న కస్తూరి భావాలు ఆ తండ్రికి అర్థం కావు. ఆయనకు అర్థమైందల్లా ఒకటే, అది తన కూతురికి ఇష్టం అంటే తనకిష్టం, అంతే. బ్యాంకు సెలవు కావడాన్ని ఇంట్లోనే ఉంది కస్తూరి. మనసు నిండా ఈశ్వర్ మాటలు నిండిపోయాయి. నిన్న సాయంత్రం కూరల దుకాణం దగ్గర కలిశాడు అతను. చెప్పానా కస్తూరి, చూసారా దేవుడు మళ్ళీ కలిపాడు. ఏం కొంటున్నారు అడిగాడు. చంద్రహారం అంది తను నవ్వు బిగబట్టి. అదేంటి కంగు తిన్నట్టుగా అడిగాడు. లేకపోతే ఏమిటండి, కూరల దుకాణానికి ఎందుకు వస్తారు అడిగింది. చూసారా మళ్ళీ నన్ను ఓడించేశారు. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ ఓడిపోయినట్టుగా అన్నాడు ఈశ్వర్. మళ్ళీ కస్తూరిలో అదే ఫీలింగ్. ఈశ్వర్ని మళ్ళీ ఓడించింది తను. గొప్పగా ఫీల్ అయింది. సర్లేండి బాబు, మీ పని ఏదో మీరు చూసుకోండి, నన్ను మర్చిపోండి సార్. ఎందుకు యుద్ధం నవ్వుతూ అంది. దెబ్బతిన్నట్టుగా అయిపోయాడు అతను. మర్చిపోవాలా? ఎలా అనగలిగారు ఈ మాట? మర్చిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు కస్తూరి, జీవితం. సరే,
మిమ్మల్ని విసిగిస్తున్నట్టున్నాను. సారీ. బై కస్తూరి. కస్తూరి పిలుస్తున్నా వినిపించుకోకుండా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఈశ్వర్. నిరుత్తరాలైపోయింది కస్తూరి. ఇది ఆమె ఊహించలేదు. సైలెంట్గా ఇంటికి వచ్చేసింది. అప్పటి నుంచి కస్తూరి మనసు నిండా అతనే ఉన్నాడు. తనే తనకు పరాయిదయ్యింది కస్తూరి. మరి తనకన్నా సొంతమైంది ఎవరో. మగాడు తనకంటే ఎక్కువగా గౌరవం చూపిస్తే స్త్రీ చాలా వేగం పడిపోతుంది. పడటం మొదలైంది. ఎక్కడాగుతుందో పూర్ కస్తూరి. థ్యాంక్ యూ కస్తూరి. ఈ వీకెండ్ మీ ఊరికి వెళ్లకుండా నా కోసం ఉన్నందుకు. వట్టి థ్యాంక్స్ అని సరిపోతుంది, చాలదు మరి అన్నాడు. ఫోన్లో అతని మాటలకి లోలోన ఉప్పొంగింది కస్తూరి హృదయం. దాందేముంది, ఏదో సర్ప్రైజ్ అన్నారని ఉన్నాను తేలిగ్గా అంది. మాట అయితే అంది కానీ ఇంకేదో 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 వినాలని కస్తూరి మనసు ఉవ్విళ్ళు ఊరుతోంది. కస్తూరి, ఈవినింగ్ దర్శనం ఇస్తారా అడిగాడు. దర్శనం ఏమిటండి ఎబ్బెట్టుగా? నేను మనిషినండి బాబు, అలా మర్యాద ఇవ్వండి చాలు. నిజంగానే అంది. చాలండి, మిమ్మల్ని ఎలా చూడాలో చెప్పాల్సింది మీరు కాదు, నా మనసు. దానికి తెలిసి మీరేమిటో, అసలు మీరు ఎక్కడున్నారో క్యాజువల్గా అన్నాడు. కస్తూరి మనసుకు చల్లగా అనిపించింది. ఒక విధంగా ఈశ్వర్ మాటలకి ట్రాన్స్లోకి వెళ్ళిపోతోంది. రేపు ఎలాగా కలుస్తున్నాగా, మళ్ళీ ఇవాళెందుకు అంది మెల్లగా. రాలేనని చెప్పాలని మనసులో ఉంది, కానీ వస్తే బాగుండని బయటికి ఉంది. రేపు కూడా గాలి పీలుస్తున్నాం కదా అని ఇవాళ మానేస్తామా చెప్పండి? ఈశ్వర్కి కస్తూరి అంతకంటే ఎక్కువ. చెప్పండి ఏంటి విషయం? మాటల్లో కనిపించని పొగరు. ఫ్లాట్ అయిపోయింది కస్తూరి. కానీ అంతరంగంలో ఇంకా ఫీలింగ్ ఏం లేదు. మనసు మాత్రం ఏదోలా ఉంది. అతడు చెప్పిన గాలి పోలికలేమో కానీ ఈమె గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. చెప్పండి కస్తూరి, వరాల్ని పోస్ట్పోన్ చేయకూడదు. ఫోన్లో అతడి కంఠం విచిత్రంగా ఉంది. అయిష్టంగా వాచి చూసుకుందామే. బ్యాంకుకి ఇంకా గంట టైం ఉంది. ఈశ్వర్, ఇంకా బ్యాంకులో అవర్స్ పూర్తయి నేను బయటపడాలంటే గంటన్నర పైమాటే. అది విషయం అంది సందిగ్ధంగా. అంతరంగం మాత్రం వద్దని చెప్పమంటోంది. ఆడపిల్ల మనసు వద్దని చెప్పలేకపోతుంది. ఓకే ఓకే, జీవితకాలం తిరగాల్సిన గడియారపు ముళ్ళకి ఒక్క గంట విరామం కష్టమా? కస్తూరి అనే కరెంటుతో ఈశ్వర్ అనే ఈ గడియారం ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. నిరీక్షణ వేల ఏళ్ళది, ఫలితానికి కొద్దిసేపటికి తొందర. మెటాలిక్ వాయిస్తో అన్నాడు. వస్తావుగా కస్తూరి చివరిగా అన్నాడు. వస్తాలండి, ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగే నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. అవతల ఈశ్వర్ ముఖం ఎలా ఉందో కానీ కస్తూరి మాత్రం ముఖమంతా పరుచుకున్న ఎక్సైట్మెంట్తో ఉద్విగ్నంగా ఉంది. ఆమె ఏమీ స్టన్నింగ్ బ్యూటీ కాదు, కానీ బాగుంటుంది. ఆమెలో ఆకర్షణ అంతా ఆమె కళ్ళే. చాలా చక్కటి కళ్ళు ఆమెవి. రంగు చామని ఛాయే, తెలుపు కూడా కాదు, కానీ కళగా ఉంటుంది. ఆమెకు పొగడ్తలు గారం కొత్త ఏం కాదు. కోటీశ్వరుడైన భూస్వామి కూతురామె. కానీ ఈ పొగడ్తలు చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోతున్నాయి. విమానం టేకాఫ్ అయిపోయింది. ఈశ్వర్తో ఒక్కొక్క మీటింగ్తో ఆల్టిట్యూడ్ పైకి మారిపోతుంది. మన కస్తూరికి ఇంకా అనుభవం లేదు. అంత ఎత్తుల్లోకి వెళ్ళిపోతే దిగడం చాలా జాగ్రత్తగా దిగాలని, లేకపోతే కుప్పకూలిపోతుందని. బంగారమ్మ, ఎలా ఉన్నావు తల్లి? ఫోన్లో అవతల తండ్రి పలకరింపు. యువతల కస్తూరి బిజీగా వంట పనిలో ఉంది. బాగున్నాను నాన్న, కాసేపాకు నేనే చేస్తా. ఏం చేస్తున్నావు బంగారమ్మ ఈ టైంలో అడిగాడు ఆయన. కాస్త పల్లెటూరి ఆశ. ఏం చేస్తాను నాని, వంట. మాట్లాడుతూనే పని చేస్తోంది. నీకెందుకా కష్టాలు? నా బంగారు తల్లికి పగలంతా ఆఫీసులో పని, ఇంటికి రాగానే ఈ వంట ఒకట. పోనీ మన మంగమ్మని పంపనా? తండ్రి గొంతులో వాత్సల్యం. చెవి దగ్గర సెల్ పట్టుకుని తల వంచి పట్టుకుని మాట్లాడుతూ దుంపల కూర చేసుకుంటోంది కస్తూరి. అవతల బీప్ సౌండ్ వస్తోంది. మధ్యలో లైన్లో ఈశ్వర్ వచ్చాడు. ఎంగేజ్ వస్తున్నా ఆపకుండా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. తండ్రితో మాట్లాడుతూ సెల్ చూసింది. ఈశ్వర్ నంబర్ చూడగానే కస్తూరిలో ఉత్సాహం. నాని, మళ్ళీ చేస్తా సరేనా? ఆయన మాటల మధ్యలోనే కట్ చేసింది ఆమె. లైన్లోకి వచ్చాడు ఈశ్వర్. ఏంటి బిజీ? అసహనం ఈశ్వర్ గొంతులో. మా నాని చెప్పింది. ఎవరా నాని? మీ కుక్క అడిగాడు. వాట్ యు మీన్? హోల్డ్ యువర్ టంగ్. నాని ఈజ్ మై డాడీ కోపంగా అన్నదామె. ఉలిక్కిపడి డాడీ నాని ఏంటి మరి అన్నాడు. నీకేంటి ప్రాబ్లం? చిరాగ్గా అంది కస్తూరి. ఓ సారీ, అనుకోలేదు. తడుముకుని ఏం చేస్తున్నారేంటి అడిగాడు. ఏం చేస్తాం, వంట. అదే చిరాక ఆమె గొంతులో. అంత మేనర్స్ లేకుండా యువతల మనిషిని కుక్క అని ఎలా అనగలిగాడు? యువతల చెల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. అయినా కుక్కతో ఫోన్లో మాట్లాడతారా? డామిట్. మనస్సు భగ్గుమంది. ఈశ్వర్కి అర్థమైపోయింది తన మాటలకు ఆమె హర్ట్ అయిందని. కస్తూరి మెత్తగా పిలిచాడు. ఆమె పలకలేదు. సారీరా
వెరీ సారీ, నేను ఊహించలేదు మెత్తగా అన్నాడు. అయినా అలా ఎలా అనేయగలరు? ఎవరైనా కావచ్చుగా, మేనర్స్ లేవా అంది కస్తూరి. ఇప్పుడు ఆమె అంతరంగం మాట్లాడుతోంది. అందుకు ఆమెకు తన తండ్రిని అలా అన్న పరాయి వ్యక్తి మీద రావాల్సిన కోపంతో రియాక్ట్ అయింది మనసు మాట్లాడితే వేరేగా ఉండేది. ఆమె అతి తక్కువ పరిచయంలో తన వాళ్ళని ఎవరో ఏంటో చూడకుండా ఇష్టానికి అలా అనేయటం కస్తూరికి మింగుడు పడలేదు. సరే కస్తూరి, సారీ, నువ్వే శిక్ష వేసినా నేను రెడీ చివరిగా అన్నాడు. శిక్ష ఏమంటున్నారండి మీరు? ఇదేమన్నా కోర్టా శిక్షలు వేయడానికి? మనిషి మీద ఇష్టం అంటే ఆ మనిషి ఒక్కటే కాదు ఈశ్వర్, ఆ మనిషికి చెందిన అన్ని వెనక ముందు చూసుకోవాలి. కేవలం సారీ చెప్పేసి దులుపుకుపోవడం కాదు, అన్నీ ఉండాలి. చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఫోన్ కట్ చేసింది కస్తూరి. ఆమె మనసంతా చిందరబందరగా అయ్యింది. ఇదేంటి ఇలా జరిగింది? తన చూపు, మాట, మనసు, రూపం అన్నీ ఎంతో గొప్పగా ట్రీట్ చేసే ఈశ్వర్ ఇలా ఉండడం ఆమెకు మింగుడు పడలేదు. ఆమె టీనేజర్ కాదు, బాధ్యత గల బ్యాంకు ఉద్యోగి. తన ఇంటికి ఫోన్ చేసింది. వాళ్ళ చెల్లి హేమ లైన్లోకి వచ్చింది. అక్క, ఎలా ఉన్నావే? ఈ వారం రాలేదు. ఇక్కడందరం నిన్ను మిస్ చేశాం తెలుసా? నాన్న అయితే మరీను. ఇదిగో అమ్మతో మాట్లాడు అని తల్లికి అందించింది. అలా ఇంటిల్లిపాది మాట్లాడేసరికి కస్తూరి మనస్సు కుదిరిపడింది. ఏదో తెలియని సెక్యూర్డ్ ఫీలింగ్, ఇంకేదో చెప్పలేని తృప్తి కలిగాయి. ఇవి తన అనుబంధాలు. పుట్టినప్పటి నుంచి తనొక వ్యక్తిగా ఎదిగిన వరకు తోడై నిలిచిన తన కన్నవాళ్లు, తనతో ఆడి పాడి కలిసి తిని గొడవపడి అల్లరి చేసిన తోబుట్టువులు, వీళ్ళందరూ తన కోసం ఉన్నవాళ్లు, దేవుడిచ్చిన మనుషులు. అంతరంగం బలపడింది. కానీ అక్కడే విచిత్రంగా మనసు ఓడిపోవడం మొదలైంది. దేవుడికి తెలుసు ఎప్పుడు కలపాలో. ఈశ్వర్ మాట గుర్తుకొచ్చింది. ఎప్పట్లా అతను గుర్తురాగానే ఆమె ముఖం వికసించలేదు, గంభీరంగా ఉంది. బాగుంది అనుకున్న కొత్త రంగు క్రమంగా వెలిసిపోవడం తెలుస్తోంది. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ముందు ఆ వ్యక్తి కుటుంబాన్ని ప్రేమించాలి. అప్పుడే మన ప్రేమను నిలుపుకోగలం. అన్ని భావాల, అనుభూతుల, అనుబంధాల సమాహారమే మనిషి హృదయం. ఆ హృదయాన్ని పొందాలంటే, శాశ్వతంగా అందులో నిలిచిపోవాలంటే, ఆ హృదయంలోని అందరినీ, అన్నింటినీ ముందు గుర్తించి గౌరవించాలి. ఒక అమ్మాయి మనసులో స్థానం పొందాలంటే ముందు తనకన్నా ముందే ఆమె మనసులో ఇష్టంగా ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నప్పుడే ఆ ప్రేమ బంధం పటిష్టమవుతుంది.